నమస్తే అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం అప్పు తీసుకోవడం అనేది చాలా చోట్ల చూస్తూ ఉంటాము. అప్పు తీసుకోవడం గానీ, అప్పు ఇవ్వడం గానీ జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఏంటంటే అప్పులు విపరీతంగా చేయడము, చాలామంది దగ్గర అప్పులు చేయడము, తిరిగి కట్టలేని స్టేజ్‌కొచ్చేయడం, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసిన తర్వాత కూడా వాళ్ళకి అప్పిచ్చిన అతనికి డబ్బులు రిటర్న్ చేయలేని పరిస్థితులు చాలామంది ఉంటున్నారు. సో, ఇలాంటి వాళ్ళకి ఇంకా జనరల్‌గా అప్పు తీసుకున్నారంటే ఇవ్వాలనే ఉద్దేశంతోనే తీసుకుంటారు. కానీ ఇక పరిస్థితి బాలేక వాళ్ళకొచ్చిన కష్టాలతోటి కొన్ని సందర్భాల్లో వాళ్ళు రీపే చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళడం, వాళ్ళని హెరాస్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ముఖ్యంగా 2 సొల్యూషన్స్ ఉంటాయండి. ఒకటి, నాకు ఇంత అప్పు ఉంది. నాకు ఇంత మాత్రమే ఆస్తుంది. ఈ అప్పుని నేను ఇంక జీవితకాలంలో కూడా నేను తీర్చలేను. నా వల్ల కాదు అనుకుంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చు వాళ్ళు. దాన్ని ఐపీ పెట్టడం అంటారు. ఇన్సాల్వెన్సీ అంటే దివాలా అండి. నాకు దివాలా తీసేసాను నేను. నా వల్ల కాదు. డబ్బులు కట్టడం నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి అమ్మిన తర్వాత నేను తిరిగి రీపే చేస్తాను. నాకు కొంచెం టైం మాత్రమే కావాలి. నాకు వాళ్ళకి డబ్బులు కట్టకుండా ఉండే ఉద్దేశ్యం లేదు. నేను డబ్బులు పే చేయడానికి రెడీగానే ఉన్నాను. కానీ నాకు డబ్బులు పే చేయడానికి కొంచెం టైం కావాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం అనేది ఇంజంక్షన్ సూట్ అనేది ఉంటుందండి. ఒకవేళ మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయటము, అప్పిచ్చిన వ్యక్తి మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయటము, మిమ్మల్ని తిట్టడము, కొట్టడము ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఒక చిన్న కంప్లెయింట్ ఇచ్చి, దాన్ని బేస్ చేసుకొని మీరు దగ్గరలో ఉన్న సివిల్ సూట్‌లో ఒక సివిల్ కేస్, ఒక ఇంజంక్షన్ సూట్ ఏసుకుంటే కోర్టు వాళ్ళకి మీరేమైనా డబ్బులు ఇచ్చేది ఉంటే మీరు కోర్టు ద్వారా వసూలు చేసుకోండి. కానీ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని హెరాస్ చేయకండి, వాళ్ళకి ఫోన్లు చేసి హెరాస్ చేయకండి అని చెప్పి మీకు ఒక ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. అయితే మీకు టెంపరరీగా మీకు రిలీఫ్ కావాలంటే ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకుంటే మంచిది. ఇదే మీరు కట్టలేను, ఇంక డబ్బులు కట్టే ఉద్దేశమే లేదు, నాకు ఫ్యూచర్‌లో కూడా కట్టే అవకాశం లేదు, నేను కట్టలేను అన్నప్పుడు మీకు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ ఐపీ పెట్టడం వల్ల మీకు కోర్టులో ఇమ్మీడియేట్‌గా ప్రొటెక్షన్ ఆర్డర్ వస్తుంది. వాళ్ళు మీ మీద ఒక్కసారి మీరు ఐపీ పిటిషన్ ఫైల్ చేయంగానే మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ రాగానే మీకు ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తులు మీ మీద సివిల్ కేసులు పెట్టడానికి ఉంటది ఇంకా. సో, ఈ ఇన్సాల్వెన్సీ పిటిషను అండ్ ఈ ఇంజంక్షన్ సూట్ గురించి చాలామందికి తెలియదు. ఇది తెలుసుకొని మీరు ఒక డబ్బులు కట్టొద్దని నేను చెప్పట్లేదు. డబ్బులు కట్టండి. ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉంటే మీకు ఇంకా ఆప్షన్ లేక ఇట్లా అప్పులు తీర్చలేని పరిస్థితులు చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన పేపర్లలో కానీ, న్యూస్‌లో కానీ చూస్తూనే ఉన్నాము. ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చాలామంది చూస్తూనే ఉంటున్నాము. సో, ఇలాంటి కేసెస్‌లో మీరు ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ గానీ, ఈ ఇంజంక్షన్ ఆర్డర్ గానీ, లేదా ఐపీలో ఉన్న ప్రొటెక్షన్ ఆర్డర్ కానీ వాడుకోవచ్చు. దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు కనీసం ఇంజంక్షన్ వేసుకుంటే టైం అయినా దొరుకుతుంది. లేదా ఐపీ పిటిషన్ వేసుకుంటే మీకు ప్రొటెక్షన్ అయినా వస్తుంది. కానీ అనవసరంగా సూసైడ్ చేసుకోవటాలు, చచ్చిపోవటాలు మాత్రం చేయకండి.